హైదరాబాద్ తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే 29 గ్రామాల పరిధి సరిపోతున్నారు. అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కార్పొరేషన్ తరహాలో వృద్ధి ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం జరిగింది. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయని రైతులతో సీఎం అన్నారు. కొంతమంది రైతుల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. ఇక నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతానని సీఎం వారికి హామీ ఇచ్చారు. తాను తీసుకునే నిర్ణయాలకు రైతుల నుంచి కూడా మద్దతు కావాలని కోరారు. ఇక రాజధానికి భూములు ఇచ్చిన రైతులుగా అభిమానం, కృతజ్ఞత ఉందన్నారు చంద్రబాబు. రాజధానికి వ్యతిరేకంగా కొందరు కావాలనే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు రైతులు. ఈ అసత్య పోస్టులను కట్టడి చేయాల్సి ఉందన్నారు సీఎం. చంద్రబాబు దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లారు రైతులు. ఇక జేఏసీ నేతలు బిల్డింగ్ కి ఫ్లోర్ పర్సెంటేజ్ ఎస్ఎఫ్ఐ పెంచాలని రైతులు కోరారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారే. శివ, చెప్పండి. అటు అమరావతి రైతులతో కూడా సీఎం అయితే ముఖాముఖి నిర్వహించారు. రైతు సమస్యలపై కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? అఖిల, మొత్తం మీద చూసుకుంటే రాజధాని ప్రాంత రైతులతో సుదీర్ఘ కాలం తర్వాత సీఎం చంద్రబాబు రెండోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనేక అంశాలని రాజధాని రైతులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల కాలంలో ద్విసభ్య కమిటీని సీఎం చంద్రబాబు వేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ నేతృత్వంలో కూడా కమిటీ వేశారు. ఈ కమిటీ ఇప్పటికే 2-3 విడతలుగా కూడా స్థానిక రాజధాని రైతులతో కూడా సమావేశమైంది. ఈ సమావేశం నేపథ్యంలో అభిప్రాయాలను వాటన్నిటికీ జోడీకరించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే నిన్న సాయంకాలం సీఎం చంద్రబాబుతో రాజధాని ప్రాంత రైతులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైతులైతే మాత్రం సీఎంతో సమావేశమైన తర్వాత పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తాము ఏదైతే అనుకుంటున్నామో ఆ దిశగా అడుగులు వేశారు. దానికి ఆనందంగా ఉందని చెప్పి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇక సీఎం చంద్రబాబుకు సంబంధించి కూడా ఆయన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత ప్రభుత్వం నిర్వాహకం మూలంగా భూములన్నీ తాకట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే కొంతమంది వ్యక్తులు రాజధాని వ్యతిరేకంగా చేస్తున్న పోస్టులకు సంబంధించి కూడా కట్టడి చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీరు పూర్తి స్థాయిలో సంఘీభావం, మద్దతు తెలపాలి. హైదరాబాద్ తరహా అభివృద్ధిని అమరావతిని చేస్తాను, దానికి తాను బాధ్యత తీసుకుంటాను. రానున్న 3-4 సంవత్సరాల వ్యవధిలోనే రాజధాని పూర్తి చేసి ఒక రూపు తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఏదైతే ప్రధానంగా చూసుకుంటే అమరావతి తరహాతో పాటు ల్యాండ్ పూలింగ్ విషయంలో కావచ్చు, మిగిలిన విషయాలకు సంబంధించి కావచ్చు, ప్రతి అంశంలో కూడా రైతులు పూర్తి స్థాయిలో కూడా సమన్వయం పాటించాలి. అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులతో తాను సమావేశం అవుతాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధాని ప్రాంత రైతులు చేసిన సేవని, వారి త్యాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రాజధాని రైతులకి ఏపీ ప్రభుత్వం తాను పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. మొత్తం మీద సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత రాజధాని ప్రాంత రైతులు పూర్తి స్థాయిలో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచారు. అఖిల. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ.